అందరికీ నమస్తే మిత్రులారా. మనం నిన్న సెన్సరీ ఆర్గాన్స్ థాట్కు మూలం ఎలా అవుతాయి, ఆ థాట్స్ నుంచి మన జీవితం ఎలా రన్ అవుతుంది అన్నది చాలా క్యూరియాసిటీ కలిగించినట్టుగా అనిపించింది. అయితే అసలు ఎలా అనుకుంటాం, ఎలా అవుతుంది? ఒకవేళ అలా అయినప్పుడు మరి అందరూ అన్నీ నచ్చినట్టే చేసుకోవచ్చు కదా. కొన్ని వాళ్ళ జీవితంలో కొన్ని నచ్చని అంశాలు కూడా ఉంటాయి. మరి వాళ్ళు ఎందుకు అలా చేసుకుంటారు, అలా ఎందుకు అనుకుంటారు? ఇది నిజమా, అబద్ధమా? అయితే 100% నిజమే ఇది. మన జీవితంలో ఏది జరిగినా, అది నువ్వు గెలిచినా, ఓడినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, నీకు సంబంధం లేకుండా, నీ ఆలోచనకు సంబంధం లేకుండా ఏదీ జరగదు. మనం వీటిని కొద్దిగా జనరలైజ్డ్ ఇష్యూస్తోన ఎలాబరేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం జనరల్గా చూస్తాం, అదేంటంటే ఎవరి దగ్గరైనా మాట్లాడినప్పుడు, అరే నీ గురించి ఇప్పుడే అనుకుంటున్నా, వచ్చావా, నీకు 100 సంవత్సరాలు అంటాం. అంటే నువ్వు అనుకున్నావు కాబట్టి వాళ్ళు వచ్చిండ్రని. లేదా ఎవరికైనా ఫోన్ చేసేటప్పుడు, నీకే నేను చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావంటావు. అంటే నువ్వు అనుకున్నావు కాబట్టి అది అయ్యింది. నువ్వు ఏం ఏది వండాలనుకుంటావు అది అనుకోనే వండుతాం, ఏది వేసుకోవాలనుకుంటాం అది మనం అనుకోనే వేసుకుంటాం. అంటే మన జీవితంలో ఈ చిన్నవి కాబట్టి నమ్ముతాం, కానీ పెద్దవి కూడా అట్లేనా అంటే అట్లే. మన జీవితంలో ఏదైనా కూడా మనం అనుకున్నవే మన దగ్గర ఉంటాయి. అయితే కొంతమంది తల్లులు చూస్తారు. ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఉంటారు. ఒక్క కేస్ స్టడీతోనే మనం దీన్ని కన్క్లూడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నపిల్లలు వాళ్ళు ప్లెయిన్ మైండ్, వాళ్ళకి ఎలాంటి కల్మషం ఉండదు, వైట్ పేపర్ అనుకోవచ్చు. ఆ పిల్లలు అలా ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ సడన్గా కింద పడతారు. మన తల్లులు ఏం చేస్తారు? నేను అనుకున్నా నువ్వు పడతావని అంటారు. అంటే విషయం ఏంటంటే, వీళ్ళు అనుకున్నారు కాబట్టి వాడు పడింటాడు. వాడు ప్లేన్ మైండ్, వాడికి ఏం తెలియదు. ఆ అనుకున్నాడు ఏందో గట్టిగా నడుస్తాడు, స్ట్రాంగ్ నడుస్తాడు అనుకోరు ఈ తల్లులు, పిచ్చి తల్లులు. పడతాడు అనుకుంటారు, పడింటాడు. పడిన తర్వాత ఊకుంటారా, మళ్ళీ 4 వీక్తారు పైన. అయితే మన తల్లులు ఇట్టుంటారు కదా. అసలు మరి ఎట్లా ఉండాలి తల్లులు అని చూసా. అసలు మామూలు తల్లులు ఇట్లుంటే ఇంకా వేరే తల్లులు ఎట్లుంటారు అని చూస్తే కొద్దిగా లోతుకి వెళ్ళే ప్రయత్నం చేశాం. ఇప్పుడు మనకు కరెంటు కనుక్కున్న ఎడిసన్ ఉన్నాడు కదా, వాళ్ళ తల్లి పేరు నాన్సీ మాథ్యూస్ ఎలియట్. ఆమె జీవితంలో ఈ మన ఎవరు ఎడిసన్, థామస్ అల్వా ఎడిసన్ జీవితంలో ఒకసారి వాళ్ళ ఇంట్లో పాలు పొంగిపోయి ఉంటాయి. పాలు పొంగుతూ ఉంటే ఆ ఎడిసన్కు కొంత ఐడియా ఉండింటుంది. వాళ్ళ అమ్మ చేసినప్పుడు కొన్ని చూసింటాడు. చూసి ఆ స్టవ్ ఆపడం, పైన నీళ్ళు జిల్లడం, తర్వాత పట్టుకొని దించడం చేస్తూ ఉంటాడు. అప్పుడు సడన్గా చేతులు గాలి వదిలేస్తాడు, పాలు మొత్తం కింద పోతాయి. వాళ్ళ అమ్మ స్నానానికి వెళ్ళినప్పుడు ఆ పాలు పొంగిపోతే ఈ విధంగా చేసే ప్రాసెస్లో వెళ్తాయి. ఇప్పుడు అదే సిచ్యువేషను మన చుట్టుపక్కల ఉండే తల్లులను చూసినాం అనుకో, ఆ పాలు పోయినాయి కదా. పాలు పోయినప్పుడు ఈ తల్లులు ఏం చేస్తారు? నేను అనుకున్నా, నువ్వు మళ్ళీ అనుకున్నడే మన తల్లుల పని. ఇల్లు వీకి పందిరేసి మళ్ళీ ఈపులు విమానం మొత్తం మోగిస్తారు. కానీ ఎడిసన్ వాళ్ళ తల్లి అలా చేయలే. వావ్ ఎడిసన్, ఎక్సలెంట్ రా, పోసావా పాలు, ఇది నా తప్పే, నేను నీకు నేర్పియలే, కానీ నువ్వు నేను చేసినప్పుడు చూసి దీన్ని నువ్వు చేయగలిగినవు, ఎంతో కొంత ప్రయత్నించినవు. అప్పటిదాకా ఎడిసన్ భయంతోనే ఉండింటాడు. అరే మా అమ్మ ఏమని అంటదా, నేను మొత్తం కింద పోస్తే కదా అని. అప్పుడు ఆ తల్లి ఏంటంటే, ఎడిసన్ ఇవేం చేద్దాం, ఆడుకుందామా దీంట్లో అని దాంట్లో ఇద్దరు ఎగిరి గంతులేసి తూడ్చి ఆ తర్వాత నేర్పిస్తుంది. ఫస్ట్ ఇట్లా వెలిగించి పాలు కాగిన తర్వాత దాన్ని ఆపి నీళ్ళు జిమ్మి బట్ట పట్టుకొని దించడం అని నేర్పిస్తుంది. అంటే పొరపాటు జరిగినప్పుడు నేర్చుకుంటారు ఎవరైనా పొరపాట్ల నుంచి. ఆ పొరపాట్లను తల్లి నేర్పిస్తుంది. ఆ విధంగా నేర్పించింది కాబట్టి ఎడిసన్ అంత గొప్పోడైండు. ఎడిసన్ చాలాసార్లు ఓడిపోయిండు, ఓటమి ఎదురైంది, కానీ ప్రయత్నించిండు. నాకు స్ఫూర్తి ఏంటంటే మా అమ్మనే అని చెప్తాడు ఎడిసన్. కానీ మన తల్లులు అయితే ఎంత గందరగోళం క్రియేట్ చేస్తారు. సో ఇది అంటే మన జీవితంలో ఏది అయినా కూడా మనం అనుకున్నదే అవుతూ ఉంటుంది. ఇది మనం ఈరోజు చెప్పాలనుకుంటున్న అంశం. తల్లులు కూడా చాలామంది ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు పెద్ద టాస్క్, పేరెంటింగ్ అనేది ఒక కళ అనుకోవచ్చు, ఆర్ట్. దీన్ని నేర్చుకోకుండా ఊకే కంటే పెద్ద ప్రయోజనం లేదు. ఎందుకంటే దమ్మున్న వ్యక్తులను ఎవరిని చూసినా కూడా వాళ్ళ తల్లి పాత్ర చాలా ఎక్కువ ఉంది.
ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే పిల్లలు గెలిస్తేనే నువ్వు గెలిచినట్టుగా కొలమానం. పిల్లలు లేకుండా ఎవరు లేకుండా ఉంటే నీ గెలుపు నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. కానీ వన్స్ ఒకసారి పిల్లలు ఎంటర్ అయినారంటే వాళ్ళ గెలిస్తేనే నువ్వు గెలిచినట్టు లెక్క. వాళ్ళు ఓడిపోయినారంటే నువ్వు ఓడిపోయినట్టే. సో వాళ్ళు గెలవాలంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా, ఎడిసన్ వాళ్ళ తల్లి చూడండి, అది ఎంత నష్టం జరిగినా కూడా అక్కడ ఆమె ఎంత పాజిటివ్ దృక్పథంతోన పాజిటివ్ అటిట్యూడ్తోన డ్రైవ్ చేసుకుంటా అతన్ని చేసింది. అందుకే అంత గొప్పోడయిండు. మన తల్లులు అయితే ప్రతిదానికి నేను అనుకున్న ఫస్టే నువ్వు పడతావు అనుకున్నా అంటారు, మళ్ళీ వేస్తారు. అలా కాకుండా తల్లులు చాలా జాగ్రత్తగా ఆలోచించాలా ఈ విషయాన్ని. చాలా సూక్ష్మమైన అంశమే ఇది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకా ఇలాంటివి ఏమేమి అనుకుంటారు, జీవితంలో ఏమేమి వస్తావో మనం అప్కమింగ్ వీడియోలలో చూసే ప్రయత్నం చేద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.